ఇంతకాలం మన శరీరంలో పెద్ద పేగు పక్కన ఉన్న అపెండిక్స్ని అకారణ అవయవం అని పిలిచేవాళ్ళు. డాక్టర్స్ దీన్ని రొటీన్గా తొలగించేవారు, దీనికి ఉపయోగం లేదని అనుకుంటూ. కానీ కొత్త పరిశోధనలు చూపిస్తున్నాయి ఏంటంటే ఇది ఎప్పుడూ అకారణం కాదు. మనం దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నాం. పరిణామ దృష్టిలో అపెండిక్స్ మన పురాతనలకు కఠినమైన శాకాహారాన్ని జీర్ణం చేయడంలో మరియు ఇన్ఫెక్షన్స్ తర్వాత మంచి గట్ బ్యాక్టీరియా నిల్వ చేయడంలో సహాయపడింది. కాలానుగుణంగా ఆహార విధానాలు మారటంతో దీన్ని జీర్ణ సహాయ కార్యం తగ్గిపోయింది మరియు ఆధునిక వైద్యం దీన్ని అవసరం లేదని అనుకుంటోంది. కానీ డ్యూక్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపింది ఏంటంటే ఇది ఇంకా కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. స్పైనల్ కార్డ్ కన్నా ఎక్కువ అంటే 200 మిలియన్ల న్యూరాన్స్ని ఇది కలిగి ఉంటుంది. జీర్ణ వ్యవస్థకు సెకండరీ బ్రెయిన్గా పనిచేస్తుంది. మంచి బ్యాక్టీరియాని నిల్వ చేస్తుంది. ఇమ్యూన్ రెస్పాన్స్ని సమన్వయిస్తుంది. మెదడుతో కమ్యూనికేట్ చేస్తుంటుంది. అపెండిక్స్ లేని వ్యక్తుల్లో శరీరంలో ఒత్తిడి గనక ఉన్నట్టయితే గట్ స్పందన మందగిస్తుంది. ఇన్ఫెక్షన్స్ పునరావృతం అవుతాయి. ఆహారంపై భావోద్వేగ ప్రతిస్పందనలో మార్పులు కూడా వస్తాయి. ఈ చిన్న అవయవం చాలా శక్తివంతమైనది. ఇప్పుడు డాక్టర్స్ అపెండిక్స్ని రొటీన్గా తీసివేయడాన్ని మళ్ళీ పరిగణిస్తున్నారు. తేలికపాటి అపెండిక్స్ ఇన్ఫెక్షన్స్కు సర్జరీ కాకుండా కొన్నిసార్లు యాంటీబయాటిక్స్తో కూడా చికిత్స చేస్తున్నారు.